Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram. My name is affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lakshmi. I am telling you about computer science. Today, to third BSc students having the one of the paper. I am now telling to third BSc students. Third BSc students having one of the paper web technology. In the web technology fourth unit to dynamic HTML already discussed in the previous video. Now today discuss about topic. Today discuss about topic the frame set. What is the frame set? In the web technology fourth unit dynamic HTML. In the dynamic HTML topic the fourth unit dynamic HTML topic the frame set. What is the frame set? The whole page is built around a simple frame set. When the page is initially loaded, I display the from in the upper window and an empty HTML page in the lower window. Some browsers will copy if the button frame is left empty, others won't. It's better to use a simple empty page in the bottom frame to be total browser friendly. The code for the frame set is the whole page is built around a simple frame set. మొత్తం వెబ్ పేజీలో బ్రౌజర్లో వెబ్ పేజీలో దాన్ని డిజైన్ చేయడానికి సింపుల్గా ఒక ఫ్రేమ్ సెట్గా డిజైన్ చేస్తారనమాట. ఒక వెబ్ పేజ్ గూగుల్లో వెబ్ పేజ్ ఉంది, క్రోమ్లో వెబ్ పేజ్ ఉంది, ఇంటర్నెట్లో వెబ్ పేజ్ ఉంది. ఇటువంటి వెబ్ పేజెస్ని ఒక సింపుల్గా క్రియేట్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నామంటే ఫ్రేమ్ సెట్ అంటున్నాం. వెన్ ద పేజ్ ఈజ్ ఇనీషియల్ లోడెడ్, పేజ్ ఎప్పుడు ఫస్ట్ స్టేజ్లోనే లోడెడ్ అవ్వాలి. పేజ్ ఎప్పుడు మనకి ఫస్ట్ స్టేజ్లోనే ఎప్పుడైతే ఓపెన్ చేసిన ఇమ్మీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి పేజ్ అంతా లోడెడ్ అయిపోవాలి. వెన్ ద పేజ్ ఈజ్ ఇనీషియల్ లోడెడ్, ఐ డిస్ప్లే ది ఫామ్ ఇన్ ద అప్పర్ విండో అండ్ యాన్ ఎంటీ హెచ్టిఎంఎల్. ఒక ఎంటీ హెచ్టిఎంఎల్ పేజ్ ఇన్ ద బ్రౌజర్ విండో. ఆ బ్రౌజర్లో లోయర్ విండో display the form in the upper window and an empty HTML page in the lower window. Some browsers will copy if the bottom frame is left empty, others won't. It's better to use a simple empty page in the bottom frame to be totally browser friendly. ఇక్కడ ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్లోనే లోడెడ్ అయిందో డేటా అంతా లోడ్ అయిందో డిస్ప్లే ద ఫ్రేమ్ ఇన్ ద అప్పర్ విండో. ఫస్ట్ డిస్ప్లే అయ్యేదేంటి అప్పర్ విండోకి అప్పర్ స్టేజ్లో ఉన్న హెచ్టిఎంఎల్ పేజ్లో ముందు హెచ్టిఎంఎల్ పేజ్ ద్వారా క్రియేట్ అయిన ఒక ఎంటీ హెచ్టిఎంఎల్ పేజ్ మీద హెచ్టిఎంఎల్ కోడ్ డిఫైన్ చేసి వెబ్ పేజీని క్రియేట్ చేసాం. వెబ్ పేజీని క్రియేట్ చేస్తే ఒక విండో లోడ్ అయింది. ది లోయర్ విండో సమ్ బ్రౌజర్స్ విల్ కాపీ ఇఫ్ ద బాటమ్ ఫ్రేమ్ లెఫ్ట్ ఎంటీ, అదర్స్. ఇక్కడ సమ్ బ్రౌజర్స్లో కాపీ అవుతుంది, బాటమ్ ఫ్రేమ్ ఈజ్ లెఫ్ట్ ఎంటీ. సమ్ బ్రౌజర్స్లో కాపీ అవుతూ ఉంటుంది, సమ్ బ్రౌజర్స్ కాపీ రన్ అవుతూ ఉంటుంది. ఎలా? ఇఫ్ ద బాటమ్ ఫ్రేమ్ లెఫ్ట్ ఎంటీ, అదర్స్. బాటమ్ ఫ్రేమ్ వచ్చి అప్పర్ ఫ్రేము, బాటమ్ ఫ్రేము, లోయర్ ఫ్రేము. అవునా? ఈ ఫ్రేమ్లో అనేది బాటమ్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ ఎంటీగా ఉండే విధంగా కూడా డిజైన్ చేస్తారు. ఇట్స్ బెటర్ టు యూజ్ సింపుల్ ఎంటీ పేజ్. ఇలా ఆ ఎంటీ అదర్స్కి యూజ్ ఉండదు, యూజ్ లేకపోయినా అది బెటర్. ఆ పేజ్కి అదొక స్మాలెస్ట్ బెటర్ ఆప్షన్ టు యూజ్ ద సింపుల్ ఎంటీ పేజ్. ఆ సింపుల్ ఎంటీ పేజ్ మీద మనం ఏదైనా డేటా ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఎంటర్ అయ్యే విధంగా అది అటెంప్ట్ చేశారు. ఇన్ ద బాటమ్ ఫ్రేమ్ టు బి టోటలీ బ్రౌజరీ ఫ్రెండ్లీ. బాటమ్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి
బాటంలో ఉండే ఫ్రేమ్ అంతా వచ్చేటప్పటికి టోటల్గా బ్రౌజర్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. అది ఎలా ఉండే విధంగా ఫైనల్గా మనకి ఏంటి ఫ్రేమ్ సెట్ అనేది ఎలా చేశారో ఒక విండోలో ఒక ఫ్రేమ్ సెట్ కింద డిజైన్ చేశారు ఫ్రేమ్ సెట్ని. ఆ ఫ్రేమ్ సెట్ అనేది ఏంటి అప్పర్ స్టేజ్, లోయర్ స్టేజ్, బాటమ్ స్టేజ్ అని డిజైన్ చేశారు. అప్పర్ స్టేజ్ వచ్చేటప్పటికి ఎంటీ పేజ్ ఉంటుంది, ఒక HTML యొక్క ఎంటీ పేజ్ ఉంటుంది. బాటమ్ పేజ్ వచ్చేటప్పటికి అదర్స్ వాంట్, అది అదర్కి యూజ్ అవ్వదు, కానీ ఇట్ ఈస్ బెటర్ యూజ్ సింపుల్ ఎంటీ పేజ్. ఇలా సింపుల్గా ఒక ఎంటీ పేజ్ ఉండడం వల్ల బాటమ్ పేజ్లో ఒక బెటర్ ఎంటీ పేజ్ ఉండడం వలన అది బ్రౌజర్కి వెరీ ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటుంది ఆ పేజీ. ఇది అలా ఆ పేజ్ని క్రియేట్ చేయడానికి వెబ్ టెక్నాలజీలో జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ని ఎలా అప్లై చేశారు ఫార్మాట్ని అనేది ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్ ద్వారా మనం డిస్కస్ చేసుకోవచ్చు. HTML అడ్రస్ సెక్షన్ ఇచ్చాం. అడ్రస్లో టైటిల్, ఆ టైటిల్ ఏంటి కలర్ యొక్క ఒక ఆప్షన్స్ ఇచ్చారు. అది సో మెనీ పికెన్ అంటే కలర్ పార్ట్ అనమాట, ఒక కలర్ పార్ట్ ఆప్షన్ ఇచ్చారు. హెడ్, ఆ అడ్రస్ సెక్షన్లో కలర్స్ అప్లై చేయొచ్చు అనమాట. హెడ్ ఫ్రేమ్ సెట్ వచ్చేటప్పుడు రో 40%, రో 40%. ఫ్రేమ్ యొక్క నేము టాప్ 1 SRC, దాని యొక్క సరౌండింగ్ రిసోర్స్ లొకేషన్స్ అంతా ఎలా ఉండాలి .html cds.html. ఒక ఫ్రేమ్ నేమ్ ఏంటి టాప్ స్టేజ్లో ఉండే సరౌండింగ్ రిసోర్స్ లొకేషన్స్తో ఒక .html కింద డిస్ప్లే అవ్వాలి. ఫ్రేమ్ నేమ్ బాటమ్ టాప్ 1లో బాటమ్ 1లో SRC, అలాగే cols.html ఇచ్చాం. ఇక్కడతో 2 ఆబ్జెక్ట్స్ కింద తీసుకుని మనం ఫ్రేమ్ సెట్ని క్రియేట్ చేసాం. HTML క్లోజ్ చేసాం. ఇక్కడ మనం హెడ్ని క్లోజ్ చేసాం. హెడ్ క్లోజ్ చేయాలి, HTML కదా రాంగ్, ఓకేనా. HTML క్లోజ్ చేసిన తర్వాత టైటిల్ ఇచ్చా, టైటిల్ క్లోజ్ చేసి హెడ్ క్లోజ్ చేసా. బాడీ ఓపెన్ చేసి బాడీలో కంటెంట్ అప్లై చేస్తే మనకి ఇదంతా ఎక్కడ వస్తుంది ఫ్రేమ్ అనేది, ఇదంతా ఎక్కడ టైటిల్ ఆర్ బాడీ సెక్షన్లో కూడా మనం అప్లై చేయొచ్చు. ఇలా ఈ కోడింగ్ యూస్ చేసి మనం ఇక్కడ హెడర్ సెక్షన్లో మనం ఒక ఫ్రేమ్ సెట్ రో వైజు దాని యొక్క నేము టాప్ 1 బాటమ్ 1లో నేమ్ వచ్చేలాగా అప్లై చేసాం. అంటే బాడీ సెక్షన్ ఇందులోనే ఉంది, హెడర్ సెక్షన్ ఇందులోనే ఇంక్లూడింగ్ అయ్యి ఉంది. HTML క్లోజ్ చేసాం, హెడ్లో టైటిల్ వచ్చే విధంగా క్లోజ్ చేసాం, బాడీ క్లోజ్ చేసాం. దీన్ని ఫ్రేమ్ సెట్ అని అంటాం. ఫ్రేమ్ సెట్ని ఎలా క్రియేట్ చేస్తాం ఎలా అంటే ఒక బ్రౌజర్లో వెబ్ పేజ్ సింప్లెస్ట్ ఫ్రేమ్గా డిస్ప్లే అయ్యే విధంగా HTML లాంగ్వేజ్లో జావాస్క్రిప్ట్ని యూస్ చేసి ఒక ఫ్రేమ్ సెట్ని ఇలా క్రియేట్ చేయొచ్చు. ఈ ఫ్రేమ్ సెట్లో అప్పర్ ఫ్రేమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ ఫ్రేమ్ సెట్లో అప్పర్ ఫ్రేమ్, లోయర్ ఫ్రేమ్ అని 2 ప్రాసెస్ ఉన్నాయి. అప్పర్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, ది టాప్ ఫ్రేమ్స్ ఈజ్ సింప్లీ ఎనఫ్, ది ఓన్లీ పార్ట్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఆల్రెడీ ఇన్ ద యూజ్ ఆఫ్ an external file to hold the JavaScript code. In this case it's in a file called pickery.js and is called from the script tag. The JavaScript is loaded by the browser but is not run until the on-click action of the button is triggered. Upper frame వచ్చేటప్పటికి ది టాప్ ఫ్రేమ్ ఈజ్ టాప్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఎనఫ్, అంతటితో చాలు, చిన్నదిగా ఉండే విధంగా చాలు. ది ఓన్లీ పార్ట్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఇంట్రడ్యూస్డ్, ఓన్లీ ఒక పార్ట్నే అప్పర్ ఫ్రేమ్ మొత్తం ఓవరాల్గా విండోలో అప్పర్ ఫ్రేమ్ ఒకటే ఇంట్రడ్యూస్ చేయడం మాత్రం కాదు. ఆల్రెడీ ఇన్ ద యూజ్ ఆఫ్ an external field to hold the JavaScript code. ఆల్రెడీ మనం జావాస్క్రిప్ట్ కోడ్లో ఎక్స్టర్నల్గా ఎక్కువ ఎక్స్టర్నల్ ఫైల్ ఒక ఫైల్ ఎలా ఎక్స్టెన్షన్ చేయాలనేది జావాస్క్రిప్ట్లో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇన్ దిస్ కేస్ ఇట్స్ ఇన్ ఏ ఫైల్ కాల్డ్ picker.js. ఇటువంటి విండోలో అప్పర్ ఫ్రేమే కాకుండా రిమైనింగ్ ఫ్రేమ్స్ వచ్చే విధంగా
మనం ఈ ఫైల్ని ఏ విధంగా కాల్ చేయాలన్నది ఆ ఫైల్కి picker.js అనే విధంగా మనం ఈ ఫైల్ని ఈ కేసులో ఈ ఫైల్ని ఈ విధంగా కాల్ చేస్తాం. కాల్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ ట్యాగ్ నుంచి మనం ఈ ఫైల్ని కాల్ చేస్తాం. ది జావా స్క్రిప్ట్ ఈజ్ లోడెడ్ బై ద బ్రౌజర్. ఈ జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడ లోడ్ అవుతుంది? బ్రౌజర్ ద్వారానే మనం లోడ్ చేయగలం. బట్ ఈజ్ నాట్ రన్ అంటిల్ ద ఆన్ క్లిక్. కానీ ఇది ఎక్కడ? అది క్లిక్ అనే ఫంక్షన్ అప్లై అయ్యే వరకు మనం దీన్ని రన్ చేయలేం. ఆఫ్ ద బటన్ ఈజ్ ట్రిగర్డ్. కానీ యాక్షన్ ఆఫ్ ద బటన్ ఈజ్ ట్రిగర్డ్. యాక్షన్ ఎలాగుంటుందంటే ఆ బటన్ ట్రిగర్ వేలో ట్రిగర్ ఎలా ఫామ్ అవుతుందో యాక్షన్ కూడా ఆ బటన్ యొక్క యాక్షన్ కూడా ట్రిగర్ ఎలా ఫామ్ అవుతుందో ఆ విధంగానే అది సక్సెస్ఫుల్ అవుద్ది. ఈ అప్పర్ ఫ్రేమ్ అనేది ఎలా అప్లోడ్ చేస్తారన్నది ప్రోగ్రాంలో మనం డిజైన్ చూద్దాం. HTML ఫైల్ ఓపెన్ చేసాం, హెడ్లో స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ SRC picker.js. ఇక్కడ చూడండి picker.js అని ఇక్కడ ఫైల్ ఏమని పిలుస్తున్నా picker.js అని కాల్ చేస్తున్నా. స్క్రిప్ట్ క్లోజ్ చేస్తున్నాం, హెడ్ క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు బాడీలో బ్యాక్గ్రౌండ్ కలర్ విండో యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా రావాలంటే టెక్స్ట్ రెడ్ అవ్వచ్చు, వైట్ అవ్వచ్చు, బ్లూ అవ్వచ్చు, ఎనీథింగ్. అలైన్ అది సెంటరింగ్ అంటే అలైన్మెంట్ అంతా బాడీ పార్ట్లోనే వస్తుంది. అలైన్ సెంటర్ క్రిస్ ఓమ్ ఒక సెంటర్లో రావాలి. ఫ్రేమ్ ఫామ్ అవ్వాలి. టేబుల్ యొక్క అలైన్మెంట్ ఉండాలి. టేబుల్ వైజ్లో మనకి ఫామ్ అయ్యే విధంగా ఎంటర్ చేసాం. టేబుల్ అలైన్ సెంటర్ బోర్డర్ 0. సెల్ ప్యాడింగ్ 5. సెల్ యొక్క మనకు ఒక టేబుల్ ఫామ్ చేస్తాం. ఎలా టేబుల్ అనేది ఏంటి? ఒక సెల్స్ వైజ్లో ఉంటుంది. ఆ సెల్ ప్యాడింగ్ అనేది 5 వైజ్లో ఉండాలి. టేబుల్ రో క్లోజ్ అయింది. ఆ టేబుల్లో డేటా మనం మెన్షన్ చేయాలి. ఆ టేబుల్లో డేటా మెన్షన్ చేయాలంటే సమ్ నేమ్ ఇవ్వండి. సమ్ నేమ్ ఇచ్చి ఆ నేమ్ యొక్క లెంత్ 4 క్యారెక్టర్స్ వరకు ఇచ్చారు. ఈ టేబుల్లో ఉండే డేటా కూడా సెంటర్ వైజ్ ఉండాలని అలైన్మెంట్ అప్లై చేశాను కోడింగ్లో. ఇప్పుడు ఎంటర్ కలర్ వాల్యూస్ ఇన్ ద బాక్సెస్. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ వైట్ టెక్స్ట్ యొక్క కలర్ బాక్స్ అనేది అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు కలర్ ఇక్కడి నుంచి ఆ కలర్ బాక్స్లోంచి ఎనీ కలర్ మనం తీసుకుని ఎంటర్ చేయొచ్చు. టేబుల్ దేనికి? సెల్స్కి ఎంటర్ చేయొచ్చు. అయిన తర్వాత ఆ కలర్ కూడా ఇది ఆప్షనల్. ఎవరి యొక్క మైండ్ థాట్ని బట్టి వాళ్ళు ఆప్షనల్గా యూజ్ చేసుకోవచ్చు. టేబుల్ డేటాని క్లోజ్ చేయాలి, టేబుల్ రో క్లోజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ H3 బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి మళ్ళీ సిస్టమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్, సిస్టమ్కి ఒక కలరు, అలాగే టేబుల్కు ఒక కలరు. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఫీల్డ్. ఇక్కడ కలర్ వచ్చేటప్పటికి బాక్స్కి కలర్ ఇచ్చాం. ఇక్కడ వచ్చేటప్పటికి టెక్స్ట్కి ఆ బాక్స్లో ఉండే డేటాని ఎంటర్ చేయడానికి టెక్స్ట్ ఫీల్డ్కి మనం కలర్ అటెంప్ట్ చేస్తున్నాం. సైజ్, నేమ్, వాల్యూ. సైజు అంటే బాక్స్ యొక్క కలరు, ఆ బాక్స్ యొక్క సైజ్ అనమాట. ఆ సైజ్ మెన్షన్ చేసి ఆ కలర్ యొక్క నేము మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి టేబుల్ డేటా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ కలర్ అనేది ఏంటి? ఇక్కడ టైప్ టెక్స్ట్ ఫీల్డ్ సైజ్ నేమ్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇక్కడ మనం ఎన్ని సెల్స్ తీసుకున్నాం? 4 సెల్స్ తీసుకున్నాం. 4 సెల్స్కి 4 డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ మనం 4 సెల్స్ తీసుకున్నాం. చూడండి ఇక్కడ ప్రోగ్రామింగ్ స్టార్టింగ్లో 4 అలైన్ సెంటర్ టేబుల్ ఎలా చేసాం 4. ఇక్కడ అందుకే మనం 4 బాక్సెస్కి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఒక్కొక్క నేము అటెంప్ట్ చేస్తా. 4 కలర్స్కి డేటాని అటెంప్ట్ చేస్తా, కలర్ అటెంప్ట్ చేస్తా. మనం డేటాని క్లోజ్ చేయాలి. అయిన తర్వాత టేబుల్ డేటాని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత అలైన్ సెంటర్ ఇంటే బటన్ వాల్యూ షో ఆన్ క్లిక్ షో అలైన్ సెంటర్ ఇన్పుట్ రీసెట్ వాల్యూ అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి ఒక బటన్ ఆప్షన్ కావాలి. ఆ బటన్ ఆప్షన్ మనమే ఎంటర్ చేస్తున్నాం. ఇన్పుట్ టైప్ బటన్ వాల్యూ షో ఆన్ క్లిక్ షో చూపించడానికి, షో అవ్వడానికి ఆన్ క్లిక్ అనే ఒక ఆప్షను, అలాగే మళ్ళీ రీసెట్ చేయడానికి ఒక ఆప్షను,
సబ్మిట్ చేయడానికి ఒక ఆప్షన్. ఇక్కడ మనం 2 ఆప్షన్సే తీసుకున్నాం. ఆన్ సెట్ అంటే ఆన్ క్లిక్ చేయాలి, క్లిక్ చేసే ఆప్షన్ ఒకటి, అండ్ రీసెట్ చేసే 2 ఆప్షన్లు తీసుకున్నాం. అవి ఎలా తీసుకున్నా, ఇన్పుట్ టైప్ బటన్ వాల్యూ షో, ఆన్ క్లిక్ షో, టేబుల్ డేటా క్లోజ్ చేసాం. రెండోది ఎలాంటి, ఇవన్నీ సెంటర్లోకే రావాలి మనకి. సెంటర్ అంటే విండోకి మిడిల్ పాయింట్లో రావాలి. నెక్స్ట్ ఆప్షన్ రీసెట్ తీసుకుని టేబుల్ డేటా క్లోజ్ చేసి, టేబుల్ రో క్లోజ్ చేసి, టేబుల్ క్లోజ్ చేస్తే, ఫామ్ క్లోజ్ చేసి, బాడీ క్లోజ్ చేసి, ఇదంతా ఏంటి మనకి టేబుల్ ఫ్రేమ్ సెట్ని ఒక వెబ్ టెక్నాలజీలో ఉన్న ఫ్రేమ్ సెట్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకుని, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఒక ఫ్రేమ్ సెట్ని క్రియేట్ చేయొచ్చు. ఈ ఫ్రేమ్ సెట్లో మనకి ఈ అప్పర్ ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది HTML లాంగ్వేజ్ ద్వారా ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి రోల్ ఓవర్ బటన్స్. వాట్ ఈస్ ద రోల్ ఓవర్ బటన్స్? రోల్ ఓవర్స్ బటన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. The most common uses of dynamic HTML and one that you are bound to have seen is the image rollover. The technique is used to give useful feedback about the location of the mouse cursor by changing the image on the page as the mouse moves over them. This is a highly effective technique, especially where images are used as the hyperlink in the menu or where an image map is being used. The most common uses of dynamic HTML లాంగ్వేజ్లో కామన్గా యూజ్ చేసే రోల్ ఓవర్ బటన్స్కి కామన్గా యూజ్ చేసే లాంగ్వేజ్ ఏదంటే డైనమిక్ HTML. అండ్ వన్ దట్ యు ఆర్ బౌండ్ టు హ్యావ్ సీన్ ఈజ్ ద ఇమేజ్ రోల్ ఓవర్. ఒకసారి మనం దీన్ని ఎలా ఇమేజ్ రోల్ ఓవర్ అనేది ఎలా బౌండ్ చేయాలన్నది మనం చూద్దాం. ది టెక్నిక్ ఈజ్ యూజువల్లీ ఫీడ్బ్యాక్. ఈ టెక్నిక్ వల్ల యూజ్ ఏంటంటే విజువల్గా ఫీడ్బ్యాక్ చూడగలం అనమాట. ఈ రోల్ ఓవర్ బటన్ ద్వారా ఫీడ్బ్యాక్ చేయగలం అనమాట. ఒక ఫీడ్బ్యాక్ని ఈ టెక్నిక్ యూజ్ చేసి డైనమిక్ HTML కోడ్లో రోల్ బటన్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేసుకుని మనం ఫీడ్బ్యాక్ చూస్తాం అనమాట. ఫీడ్బ్యాక్ చూడటానికే మనకి రోల్ ఓవర్ అనే బటన్ యూజ్ అవుతుంది. ది టెక్నిక్ ఈజ్ యూజ్ టు గివ్ విజువల్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద లొకేషన్స్. ఏవేవి లొకేషన్స్ నుంచి ఏ లొకేషన్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నదని మనం చూడగలుగుతాం అన్నమాట. విజువల్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద లొకేషన్స్ ఆఫ్ ద మౌస్ ద్వారా మనం చూడగలం. కర్సర్ బై చేంజింగ్ ద ఇమేజ్ ఆన్ ద పేజ్ యాజ్ ద మౌస్ మూవ్స్ ఓవర్ దెమ్. మనం కర్సర్తో చేంజ్ చేసుకుంటూ కర్సర్ని మూవ్ చేసుకుంటూ ఆ ఫీడ్బ్యాక్ని చేంజ్ చేసుకుంటా ఫీడ్బ్యాక్ ఇమేజెస్ని చేంజ్ చేసుకుంటా మనం మూవ్ అవ్వచ్చు అనమాట. దిస్ ఈజ్ ఏ హైలీ ఎఫెక్టివ్ టెక్నిక్ ఎస్పెషల్లీ వేర్ ఇమేజెస్ ఆర్ యూజ్డ్ యాజ్ ద హైపర్ లింక్ ఇన్ ద మెనూ ఆర్ వేర్ అన్ ఇమేజ్ మ్యాప్ ఈజ్ బియింగ్ యూజ్డ్. ఇది ఈ రోల్ ఓవర్ బటన్ అనేది వెరీ హై లెవెల్ టెక్నిక్ ఆప్షన్స్ అనమాట. వెరీ ఎఫెక్టివ్ టెక్నిక్ అండ్ హై లెవెల్ టెక్నిక్ ఎస్పెషల్లీ వేర్ ఇమేజెస్ ఆర్ యూజ్డ్ యాజ్ ద హైపర్ లింక్. ఇది ఎలా యూజ్ చేస్తారంటే ఒక హైపర్ లింక్ అనే మెనూ బార్లో ఉండే ఒక హైపర్ లింక్ ద్వారా ఈ ఇమేజెస్ని ఎస్పెషల్గా టెక్నిక్గా మనం యూజ్ చేయొచ్చు అనమాట. వెన్ ఇమేజ్ ఏ మ్యాప్ ఈజ్ బియింగ్ యూజ్డ్, the JavaScript code does not directly manipulate the image. మన జావాస్క్రిప్ట్ అనేది అంటే ఒక కోడ్ ద్వారా మెన్షన్ చేస్తున్నాం. ఈ జావాస్క్రిప్ట్ కోడ్ అనేది ఈ ఇమేజ్లో డైరెక్ట్గా మ్యానిపులేట్ చేయలేం. ఇమేజ్ కోసం మనం డైరెక్ట్గా మ్యానిపులేట్ చేయలేం. ఇఫ్ యూ నీడ్ టు చేంజ్ ద యాక్చువల్ ఇమేజ్ దెన్ యూ అవుట్ ఆఫ్ ఇన్వెస్టిగేట్ ActiveX. ఇఫ్ యూ నీడ్ టు చేంజ్ ది యాక్చువల్ ఇమేజ్, నీకు ఒరిజినల్ ఇమేజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ ఇన్ కేస్ ఒక ఇమేజ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం, అప్పుడు దాన్ని అవుట్ ఆఫ్ ఇన్వెస్టిగేట్ ActiveX. అప్పుడు నువ్వు ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి. దేనికోసం? ActiveX అనే ఒక ఆప్షన్. జావా ప్రోగ్రామింగ్లో ActiveX అనే ఒక
ఆప్షన్ మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. ది జావా స్క్రిప్ట్ రోల్ ఓవర్ ఈజ్ సింప్లరీ బికాజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇమేజెస్. జావా స్క్రిప్ట్లో రోల్ ఓవర్ అనేది వెరీ సింపుల్ బికాజ్ ఇది 2 ఇమేజెస్తో మనం యూస్ చేసుకోవచ్చు. ఫైల్స్ విచ్ ఇట్ స్వాప్స్ బిట్వీన్ యాజ్ ద మౌస్ ఈజ్ మూవ్డ్. మౌస్ మూవ్ చేస్తా మనం ఫైల్స్ని స్వాప్ చేసుకోవచ్చు. మౌస్ని మూవ్ చేస్తా ఫైల్స్ని కూడా మనం స్వాప్ చేసుకోవచ్చు ఈ రోల్ ఓవర్ బటన్లో. 1 ఇమేజ్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ద ఇన్యాక్టివ్ స్టేట్ వెన్ ద మౌస్ ఈజ్ నాట్ ఓవర్ ఇట్. ఒక ఇమేజ్ని క్రియేట్ చేసినంత మాత్రాన ఇన్యాక్టివ్ అవ్వదు. ఇన్యాక్టివ్ అది మౌస్ యాక్టివ్ అవుతుంది. స్టేట్ వెన్ ద మౌస్ ఈజ్ నాట్ ఓవర్ ఇట్. అక్కడితో మౌస్ అనేది మనకు మౌస్ యొక్క వర్క్ యాక్టివ్ అవ్వదు, ఇన్యాక్టివ్లోనే ఉంటుంది. ఒక ఇమేజ్ క్రియేట్ చేసి మౌస్ మూవ్ చేసినంత మాత్రం మౌస్ అక్కడ యాక్టివ్ అవ్వదు. 2 ఇమేజెస్ మ్యాక్సిమం 2 ఇమేజెస్ అయినా ఉండాలి. మౌస్ మూవ్ అవ్వాలంటే ఒక 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్కి మూవ్ అవుతూ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఇమేజ్ మీద క్రియేట్ చేస్తున్నాం. ఇమేజ్ మీద క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీ అనదర్ ఇమేజ్ అనేది ఉండాలి. 2 ఇమేజెస్ ఉంటే మనం మౌస్ని యాక్టివ్ చేయొచ్చు. ఓన్లీ 1 ఇమేజ్ క్రియేట్ చేస్తే మౌస్ ఈజ్ ద ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్తుంది. మౌస్ ఈజ్ ఇన్యాక్టివ్ స్టేజెస్ అవుతుంది. A second image is created for the active state when the mouse cursor is placed over it. Adi second image is created for the active state when the mouse cursor is placed over it. Usually the images are identically apart from some highlighting for the active image. Usually the images are identically. మనం ఇమేజెస్ని ఐడెంటికల్లీ చేసే విధంగా మనం రెడీగా ఉండాలి. ఏ పార్ట్ ఫ్రమ్ సమ్ హైలైటింగ్ ఫర్ ద యాక్టివ్ ఇమేజ్. ఆ ఇమేజెస్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు మనం ఆ ఇమేజెస్ని హైలైట్ చేయగలం అనమాట. ముందు ఐడెంటికల్గా ఉంటే ఆ ఇమేజెస్ని మనం సమ్ పార్ట్స్ హైలైట్ చేయగలం అనమాట. నెక్స్ట్ వేరియబుల్ షోయింగ్ 99, వేరియబుల్ మెనూ షో 0, వేరియబుల్ బ్రౌజర్ ఈజ్ టాప్ 1 టాప్ ఆఫ్. ఫంక్షన్ ఇనీషియల్ బ్రౌజర్ ఈజ్ న్యూ ఐఎస్. న్యూ ఈజ్ ఐఎస్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఇక్కడ న్యూ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి ఐఎస్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక ఫంక్షన్ని అప్లై చేసాం అనమాట. దేనికి? బ్రౌజర్కి. ఈ బ్రౌజర్ ఈజ్ మేజర్ అంటే 4 బ్రౌజర్స్లో ఒక మేజర్ బ్రౌజర్ అయితే ఇక్కడ 4 బ్రౌజర్స్ ఉన్నట్టు. ఆ 4 బ్రౌజర్స్లో ఒక మేజర్ బ్రౌజరే ఇది చేయగలదు అనమాట. ఓకేనా? ఈ బ్రౌజర్ ఇండెక్స్ ఆఫ్ నెట్స్కేప్. ఆ 4 బ్రౌజర్స్లో ఇండెక్స్ ఆఫ్ నెట్స్కేప్ బ్రౌజర్ అయితే బ్రౌజర్ ఇండెక్స్ ఆఫ్ ఎక్స్ప్లోరర్ అయితే నెట్స్కేప్ అయినా అవ్వచ్చు, నెట్స్కేప్ అయితే ఎక్స్ప్లోరర్ అయితే. అది అవ్వకపోతే అలర్ట్ ది డైనమిక్ HTML ఈజ్ ఓన్లీ వర్క్ ఇన్ నెట్స్కేప్. ఇక్కడ నెట్స్కేప్ ఎక్స్ప్లోర్ 2 ఉన్నాయి. ఇక్కడ 4 బ్రౌజర్స్ ఇచ్చాం. 4 బ్రౌజర్స్లో అందులో ఇక్కడ 2 ఇచ్చాం. ఆ 2 ఏంటి? నెట్స్కేప్ ఎక్స్ప్లోరర్. ఓన్లీ ఇక్కడ మనకి ఏంటి? అలర్ట్ దిస్ డైనమిక్ HTML పేజ్ ఓన్లీ వర్క్ ఇన్ నెట్స్కేప్ నావిగేటర్ v4 ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ 4. ఇక్కడ మనకి ఓన్లీ నెట్స్కేప్లోని అండ్ నావిగేటర్ నెట్స్కేప్లో వెర్షన్స్ ఇచ్చారు. నావిగేటర్ v4 అవ్వచ్చు ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ 4 ఇలా మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ని ఇక్కడ 4 మేజర్ బ్రౌజర్స్ ఇచ్చారు. 4 బ్రౌజర్స్లో మేజర్ బ్రౌజర్స్లో 2 నెట్స్కేప్ ఎక్స్ప్లోర్ 2 అయితే 2 ఏంటి? నెట్స్కేప్ ఎక్స్ప్లోర్ అయితే నెట్స్కేప్లో మనకి వెర్షన్స్ కూడా అప్లై చేసాం. ఇందులో మనకి ఇది సెట్ అవ్వాలి. ఈ ఇమేజ్ అనేది ఈ బ్రౌజర్లోనే మనకి సెట్ అవ్వాలనేది అప్లికేషన్ని క్రియేట్ చేసాం. ఫంక్షన్ ఈజ్ చేసిన తర్వాత వేరియబుల్ ఏజెంట్ నావిగేటర్ యూజింగ్ ఏజెంట్ లోయర్ కేస్. దిస్ డాట్ మేజర్ present pairs in navigator app version. This major pairs float navigator app version. This browser navigator app name lower case. ఇక్కడ చూడండి మనకి నావిగేటర్ యూజర్ ఏజెంట్ లోయర్ కేస్. ఇక్కడ వేరియబుల్లో 4 టైప్స్ ఆఫ్ వేర్ ఏజెంట్ మేజర్ బ్రౌజర్ అని తీసుకున్న వచ్చేటప్పటికి నావిగేటర్ యూజర్ ఏజెంట్ యూజర్ ఇక్కడ లోయర్ కేసులో యూజ్ చేస్తే మేజర్
దిస్ మేజర్ పేర్స్ ఇన్ నావిగేటర్ యాప్ వెర్షన్ లోయర్ కేసులో అండ్ రెండో దాంట్లో ఏంటి యాప్ వెర్షను, థర్డ్ దాంట్లో కూడా యాప్ వెర్షను అండ్ లోయర్ కేసు. బ్రౌజర్ యొక్క లోయర్ కేసు అండ్ యాప్ వెర్షన్ అనే 4 ఆప్షన్స్ తీసుకుని దిస్ ఈజ్ వేరియబుల్. దిస్ మేజర్ త్రీ మేజర్ కేటగిరీస్ అయితే ఆ వెర్షన్ మేజర్ అంటే బ్రౌజర్ యొక్క వెర్షన్స్ 3 తీసుకున్న 3లో మేజర్స్లో 3 అయితే ఫస్ట్ వెర్షన్ ఏంటి 1.2, అది కాకపోతే జేఎస్ వెర్షన్, విఆర్ అంటే వెర్షన్ అమ్మ. దిస్ జేఎస్ వెర్షన్, విఆర్ అంటే వెర్షన్, బ్రౌజర్ యొక్క వెర్షన్, జేఎస్ విఆర్ ఈక్వల్ టు 1.2 వెర్షన్. అది కాకపోతే వెర్షన్ 1.1 వెర్షన్ కూడా అప్లై చేస్తాం. ఇక్కడ యాప్ వెర్షను అండ్ బ్రౌజర్ వెర్షను, యాప్ వెర్షను అండ్ ఎలాగిచ్చుకున్నాం ఇంటూ ఫ్లోటు. ఇక్కడ చూడండి దిస్ మేజర్ పేర్స్ ఇంట్ ఏమో ఇంటీజర్లో యాప్ వెర్షన్ ఉంటాయి, ఫ్లోట్లో యాప్ వెర్షన్. ఓకేనా, ఇలా వెర్షన్ కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. మెన్షన్ చేసిన తర్వాత ఫంక్షన్ ప్రీ లోడెడ్. ఇక్కడ ఫంక్షన్ ఏంటి లోడెడ్ అవ్వాలండి. ఎలా అవ్వాలి? టాప్లో ఒక న్యూ ఇమేజ్, ఆ న్యూ ఇమేజ్ యొక్క లిమిటేషన్ 60/30. టాప్ ఆన్ ఎస్ఆర్సి సరౌండింగ్ రిసోర్స్ లొకేషన్స్ అవి ఎలా ఉండాలి? టాప్ ఆన్ .jpg ఒక ఫైల్ చేసాం చూడండి. ఆ ఫైల్లో మొత్తం మనం ఏ లొకేషన్ అంతా ఈ లొకేషన్ అంతా ఈక్వల్గా ఉండాలి. ఆ ఫైల్ అంతా జేపీజీ అనేది ఒక లొకేషను. జేపీజీ అనేది ఒక మల్టీమీడియా యానిమేషన్స్ పిక్చర్స్ అన్నీ జేపీజీలోకి వెళ్తాయి అన్నమాట. ఇది ఒక ఫైల్ నేము. దీని యొక్క ఈ ఫైల్ యొక్క రిసోర్స్ లొకేషన్ అంతా అనేది ఈక్వల్గా ఉండాలి. టాప్ ఆఫ్ న్యూ ఇమేజ్, టాప్ ఆఫ్ స్టేజ్లో న్యూ ఇమేజ్ 30-37. టాప్ ఆఫ్ సరౌండింగ్ రిసోర్స్ లొకేషన్స్ కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. ఇందుకు ఒక ఇమేజ్ యొక్క టాప్ లెవెల్లో టాప్ ఆఫ్లోనే ఒకే విధంగా ఉండాలి. ఆ ఫైల్ కూడా ఎక్కడ ఉండాలని .jpgలో ఉండాలి. టాప్ ఆన్ టాప్ ఆఫ్ .jpgలో ఉండాలని మనం ఇక్కడ ఇండికేట్ చేసాం. నెక్స్ట్ ఫంక్షన్ మౌస్ మూవ్. ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడ మౌస్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలన్నది ఒక ఫంక్షన్ ద్వారా మనం అప్లై చేస్తున్నాం. మౌస్ ఆన్ కర్ల్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇమేజ్ ఆన్, ఫస్ట్ ఇమేజ్ మీద ఆన్ అవ్వు. ఇవాల్యుయేషన్ n+ ఆన్ సరౌండింగ్ రిసోర్స్ లొకేషన్స్. ఒక ఇమేజ్ మీద స్టార్టింగ్ ఎక్కడుందో సరౌండింగ్ రిసోర్స్ ఒక ఇమేజ్ ఆన్ అని పెట్టచ్చు. కానీ HTML కోడింగ్ ద్వారా మనం డిజైనింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ కోడింగ్ అంతా అప్లై చేస్తాం. ఎస్ఆర్సి డాక్యుమెంట్. ఇప్పుడు డాక్యుమెంట్ రైట్ .image n సరౌండింగ్ రిసోర్స్ ఇమేజ్ ఆన్. ఒక ఇమేజ్ మీద ఆన్ అయింది ఏంటి? మౌస్ యొక్క కర్సర్ ఇమేజ్ మీద ఆన్ అయ్యి ఫంక్షన్ మౌస్ ఆఫ్. ఎక్కడి వరకు ఆ మౌస్ ఆఫ్ అవ్వాలి? ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? మౌస్ ఆన్ అవ్వాలి. ఆన్ అయిన తర్వాత ఇమేజ్ మీద ఆన్ అయిన ప్లేస్ అంతా మన డాక్యుమెంట్ వైజ్లో అటెంప్ట్ చేసి ఎక్కడ మౌస్ ఆఫ్ అవ్వాలని ఫంక్షన్ ద్వారా మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేయాలి. ఫంక్షన్ ద్వారా మళ్ళీ మౌస్ ఆఫ్ చేస్తున్నాం. ఇక్కడ n అని పెట్టాం. సో ప్లేస్ ఇక్కడ 1 అనుకుంటే ఇక్కడ 10 అని పెట్టుకోండి. అందుకే n అని పెట్టాను. ఆఫ్ చేసిన తర్వాత ఇమేజ్ ఆఫ్ ఈక్వల్ n+ ఆఫ్. ఇక్కడ n+ ఆన్ అని పెట్టాను చూడండి. ఇక్కడ n+ ఆఫ్ ఏంటి? సరౌండింగ్ రిసోర్స్. రెండు ఇమేజ్ లెక్క సరౌండింగ్ రిసోర్స్ ఈక్వల్గా ఉండే పార్ట్సే. ఓన్లీ ఈక్వల్గా ఉండే పార్ట్స్ని ఇమేజ్ని ఇది మూవ్ చేయగలదు. డాక్యుమెంట్ .image and .src ఇమేజ్ ఆఫ్. అక్కడితో మనకి సెకండ్ ఇమేజ్. ఇక్కడ 2 ఇమేజెస్ తీసుకోవాలి కంపల్సరీ. 2 ఇమేజ్ ఎక్కడైతే ఆఫ్ అయిందో ఆ ఇమేజ్ని డాక్యుమెంట్ వేసి, ఎక్కడైతే ఆన్ అయిందో ఆ ఇమేజ్ని డాక్యుమెంట్గా చేయమని మనం క్రియేట్ చేసాం అనమాట. ఒక ఇమేజ్ మీద మౌస్ ఎలా మూవ్ అవుతుంది అన్నది మనం ఒక ప్రోగ్రామింగ్ ద్వారా ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటి? జావా లాంగ్వేజ్ని యూజ్ చేసి, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ని యూజ్ చేసి డైనమిక్ HTML కోడ్ ద్వారా మనకి వెబ్ పేజీలో ఈ వెర్షన్ అంతా అప్లోడ్ చేయడం వల్ల మనం విండోలో ఒక ఇమేజ్ టు ఇంకో ఇమేజ్కి, ఒక ఇమేజ్ నుంచి వేరొక ఇమేజ్కి మనం కర్సర్ మూవ్ చేయగలుగుతున్నామంటే ఈ కోడింగ్ అంతా మనకు బ్యాక్గ్రౌండ్ HTML అనే లాంగ్వేజ్ని ఈ టైప్ ఆఫ్ కోడింగ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ టైప్ ఆఫ్ కోడింగ్ని అంతా మనకు బ్యాక్గ్రౌండ్ అప్లై చేయడం వల్ల మనం ఇదంతా మనం ఇలా మూవ్ చేయగలుగుతున్నాం. ఇది మనం ఇదే టైప్ ఆఫ్ కోడింగ్ మనం నోట్ప్యాడ్లో యూజ్ చేసి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ఈ టైప్ ఆఫ్లోనే ఈ ప్రోగ్రామ్ లాగా మనం
ఈ ప్రోగ్రామ్ రాసి 2 ఇమేజ్లను క్రియేట్ చేసుకోగలిగితే మనం కూడా నోట్ప్యాడ్లో నోట్ప్యాడ్లో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రాసి డ్రైవ్లో 2 ఇమేజెస్ విజిబుల్ అవుతాయి. ఇమేజ్ టు ఇమేజ్కి మనం మౌస్ని మూవ్ చేయడం అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పుడు మూవింగ్ ఇమేజెస్. ఇప్పుడు ఇమేజ్ని మూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇమేజెస్ మూవింగ్. ఇమేజ్ని ఎలా మూవ్ చేస్తున్నాం అన్నది చూద్దాం. అన్లైక్ ద రోల్ ఓవర్ విచ్ టేక్స్ సమ్ అండర్స్టాండింగ్ మూవింగ్ ఇమేజెస్ అరౌండ్ ద స్క్రీన్ ఈజ్ సింప్లీ వాట్ ఈజ్ యాక్చువల్ మూవింగ్ ఈజ్ లేయర్ ఆఫ్ కంటెంట్. ది ఎగ్జాంపుల్ ఫైల్స్ ఏ లోగో ఇన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్ 5 times బిఫోర్ పోస్టింగ్ it in the center of the screen. Images can move around repeatedly, but doing takes a process cycle. It's more user friendly if your images only move for a restricted amount of time, such as when the page is first loaded or when the user specially triggers the event. Unlike the rollover takes some understanding moving images. మనం మూవింగ్ ఇమేజెస్ని మూవ్ చేయాలంటే ముందు రోల్ ఓవర్ బటన్ ద్వారా మనం ఆ ఇమేజెస్ని ఇమేజెస్ని ముందు మనం చూడాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేయాలన్నది ఇమేజ్ని. అరౌండ్ ద స్క్రీన్ ఈజ్ సింపుల్లో స్క్రీన్ మీద చేయటం చాలా సింపుల్. వాట్ ఈస్ ది యాక్చువల్ మూవింగ్ ఈజ్ లేయర్ ఆఫ్ కంటెంట్. యాక్చువల్గా మనం ఒక ఇమేజ్ని మూవ్ చేయాలంటే లేయర్ వేలోనే మనం ఒక లేయర్ వైజ్ మూవ్ చేయగలం అనమాట. ఎగ్జాంపుల్ ఫైల్స్ లోగో ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్ 5 times బిఫోర్ పోస్టింగ్ ఇన్ ద సెంటర్. ఒక విండోలో మనం ఆ స్క్రీన్ మీద 5 times ఆ లోగోని పోస్టింగ్ చేస్తూ ఉండాలి. అప్ ద స్క్రీన్ మీద. ఇమేజెస్ కెన్ మూవ్ అరౌండ్ రిపీటెడ్లీ. అప్పుడు మనకి ఇమేజ్ అనేది మూవ్ చేయగలం రిపీటెడ్గా రౌండ్ చేస్తూ ఉంటాం. బట్ డూయింగ్ టేక్స్ అప్ ప్రాసెస్ సైకిల్స్. కానీ ఈ ప్రాసెస్ అనేది ఒక సైకిల్ వేలో రన్ అవుతూ ఉండాలి. ఇట్స్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ ఇఫ్ యువర్ ఇమేజెస్ ఓన్లీ మూవ్ ఫర్ రెస్ట్రిక్టెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్స్. కానీ ఇలా మూవ్ చేయాలంటే మనం ఎలా ఉండాలంటే రెస్ట్రిక్షన్స్తో ఎక్కువ టైం, ఒక స్పెసిఫిక్ టైంతో మనం మూవ్ చేస్తూ ఉండాలి. సచ్ యాజ్ వెన్ ద పేజ్ ఈజ్ ఫస్ట్ లోడెడ్ వెన్ ద యూజర్ స్పెషల్లీ ట్రిగర్స్ ద ఈవెంట్. ఫస్ట్ ఎలా అంటే ఒక పేజ్ని లోడ్ చేసిన తర్వాత అప్పుడు మనం యూజర్ స్పెషల్గా అంటే దాన్ని ట్రిగర్ మూవ్ చేస్తూ అది ఆ ప్రాసెస్ని రన్ చేస్తూ ఉండాలి. అది సచ్ యాజ్ వెన్ ద పేజ్ ఈజ్ ఫస్ట్ లోడెడ్ ఆర్ వెన్ ద యూజర్ స్పెషల్లీ ట్రిగర్స్ ఈవెంట్. ది HTML కోడ్ క్రియేట్స్ ఏ డివిజన్ ఆఫ్ ది పేజ్ నేమ్డ్ logo and posted at a pixel. The layer must be posted absolutely so that the browser does not mess up the look of the page and must be usable. The HTML కోడ్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చు. ఏంటి, పేజ్ యొక్క నేమ్ని, దాని యొక్క లోగోని, దాని యొక్క ఒక పేజీలో ఒక ఇమేజ్ యొక్క లోగోని, దాని యొక్క ఇమేజ్ని లోగోని పోస్ట్ చేయొచ్చు అనమాట. కానీ ఆ పోస్ట్ చేసే ప్రాసెస్ అనేది ఒక పిక్సెల్లో ఉంటుంది. దాని యొక్క సైజు పిక్సెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5,1000 దీని పిక్సెల్ అంటాం అనమాట. దాని యొక్క సైజ్ అది పిక్సెల్ అంటాం. ది బయర్ మస్ట్ బి పోస్ట్ అండ్ అబ్సల్యూట్లీ షో దట్ బ్రౌజర్. కొనుక్కునే ఆ బ్రౌజర్ ద్వారా చూసేవాడు బయర్. అంటే సమ్ ఐటమ్ని పర్చేజ్ చేయాలనుకుంటే అది ఒక ఇమేజ్ వేలో మనం డిజైన్ చేసినప్పుడు అది కొనుక్కునేవాడికి అది అబ్సల్యూట్గా ఆ బ్రౌజర్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. డస్ నాట్ మిస్అప్, అది మిస్అప్ అవ్వదు, చాలా అట్రాక్టివ్గా బయర్కి కనిపిస్తుంది. ది లుక్ ఆఫ్ ద పేజ్ అండ్ మస్ట్ బి విజిబుల్. ఇది ఆ పేజ్లో చాలా విజిబుల్గా లుకప్గా కనిపిస్తుంది. అది ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. వేరియబుల్ కౌంట్ 0 ఫంక్షన్ లోగో ఫంక్షన్ అనేది ఒక లోగో. ఫ్లై కౌంట్ 5 వరకు అయితే డాక్యుమెంట్ అనేది లేయర్ వైజ్ ఉండాలి. లోగో లెఫ్ట్ 200. కౌంట్ అంటే మనం ఇక్కడ కండిషన్ ఇచ్చాం కదా, కౌంట్ లెస్ దాన్ 5 అని. ఆ కండిషన్ 5 వరకు మనకి 5 కన్నా తక్కువ వచ్చే వరకు అవ్వాలి, కౌంట్ అవ్వాలి. కౌంట్ అయిన తర్వాత లేయర్ కింద డాక్యుమెంట్ డాట్ లేయర్స్ లోగో లెఫ్ట్ 1000.
డాక్యుమెంట్ లేయర్స్ లోగో అంటే డాక్యుమెంట్ లేయర్స్ ఎన్ని ఉన్నది 5 కన్నా తక్కువ ఉంది. డాక్యుమెంట్ యొక్క లేయర్స్ 5 కన్నా తక్కువ ఉన్నాయి. ఆ లేయర్స్ అనేది ఒకటి మూవ్ అవుతూ ఉండాలి. మూవ్ అవుతూ 5 వరకు మూవ్ అవుతూ ఉండాలి. కౌంట్ ప్లస్ డాక్యుమెంట్ లేయర్స్ లోగో. ఆ లోగో యొక్క లేయర్స్ 5 టైప్స్ అనమాట. 5 ఆ 5 కంప్లీట్ అవుతేనే ఆ ఇమేజ్ కంప్లీట్ అయినట్టు. ఆ లోగో అనేది లెఫ్ట్కి వెళ్తూ ఉండాలి. దాని యొక్క సైజ్ అనమాట. డాక్యుమెంట్ లేయర్స్ లోగో లెఫ్ట్ 1000 నుంచి 10 వరకు. ఇది నెంబరింగ్ అంటే ఆ లోగో యొక్క సైజు 1000 నుంచి 10 వరకు ఆ 5 లోగోస్లోనే ఉంది. సెట్ టైమ్ అవుట్ టైం కూడా మనం సెట్ చేయొచ్చు. ఎల్స్ అలా కాకపోతే లోగో లేయర్స్ లెఫ్ట్ 200. ఇలా ఒక లోగోని క్రియేట్ చేయడానికి డాక్యుమెంట్ వైజ్ కూడా మనం అంటే వేరియబుల్ ఏం తీసుకున్నాం, కౌంట్ అని తీసుకున్న ఫంక్షన్ ఏం అప్లై చేసాం, లోగో ఫ్లై అంటే లోగో ఇలా తిరగాలి కదా. టచ్ ఇలా చేసేటప్పుడు మన స్క్రీన్ పక్కకు తిరగాలి అంటే ఫ్లై అవ్వాలి. ఆ లోగో ఫ్లై అవ్వాలి. అది ఎంతవరకు ఆ లోగో 5 లోగోస్ ఉన్నాయి. ఆ 5 లోగోస్ వరకు కంప్లీట్ అవుతేనే ఆ లోగో కంప్లీట్ అయినట్టు. దాని డాక్యుమెంట్ టైప్ చేసాం. ఒక్కొక్క లోగోని ఎంటర్ చేస్తే డాక్యుమెంట్ లేయర్ కింద ఫామ్ అవ్వాలి. ఆ లేయర్ డాక్యుమెంట్ కింద ఫామ్ అవడం. ఈ డాక్యుమెంట్ డాట్ లేయర్స్ లోగో లెఫ్ట్ 2000 కౌంట్ చేయి. ఒక్కో లోగో వెళ్ళాలి కదా, కౌంట్ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. డాక్యుమెంట్ లేయర్స్ అలా 5 అయ్యి వరకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళే వరకు ఆ డాక్యుమెంట్ యొక్క లేయర్స్ని కౌంట్ చేస్తూ ఉండాలి. సెట్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు. టైం సెట్ అవుట్ 200. ఎల్స్ అలా కాకపోతే డాక్యుమెంట్ లేయర్స్ లోగో లెఫ్ట్ 200. ఇప్పుడు మల్టిపుల్ పేజెస్ ఇన్ సింగిల్ డౌన్లోడ్. ఇలా మల్టిపుల్ పేజెస్ని సింగిల్ డౌన్లోడ్ చేయొచ్చు. DHTML open up some interesting possibilities. One that is fairly obvious but rarely used is having several pages in a single download instead by using a separate file for each page. Why not place? ఇక్కడ DHTMLలో డైనమిక్ HTML లాంగ్వేజ్లో ఓపెన్ సమ్ ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీస్. ఈ డైనమిక్ HTML లాంగ్వేజ్లో సమ్ ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీస్. వన్ దట్ ఈస్ ఫెయిర్లీ ఆబ్వియస్లీ బట్ రేర్లీ. ఆబ్వియస్గాను, ఫెయిర్లీగాను అండ్ రేర్లీగాను యూజ్ చేస్తారు. రేర్లీగాను వెరీ రేర్లీగా అండ్ ఫ్రేర్లీగా యూజ్ చేస్తూ ఉంటారు. హ్యావింగ్ సెవరల్ పేజెస్ ఏ సింగిల్ డౌన్లోడ్. ఇవి తరచుగా జరుగుతూ ఉంటాయి. ఒక మల్టిపుల్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేసి ఒక సింగిల్ పేజ్ కింద డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. అది వెరీ రేర్లీ అనమాట. కరెక్ట్గా అవుతాయి. వెరీ రేర్లీగా చేసినా మనకి కరెక్ట్గా డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సెపరేట్ ఫైల్స్ ఫర్ ఈచ్ పేజ్, వై నాట్ ప్లేస్ ఈచ్ పేజ్ ఆఫ్ కంటెంట్ ఇన్ ఏ సెపరేట్ లేయర్ అండ్ స్విచ్ బిట్వీన్ దోస్ లేయర్స్. దీనికి ఇలా చేయడానికి సెపరేట్ ఆఫ్ ఫైల్స్ని యూజ్ చేస్తారనమాట. ఫైల్ని సెపరేట్గా క్రియేట్ చేస్తారు. మల్టిపుల్ సింగిల్ పేజ్ ఒక్కో ఫైల్కి అంటే మల్టిపుల్ ఫైల్స్, ఓ ఫైల్ సంబంధించిన డేటా ఓ ఫైల్ సంబంధించిన ఇవన్నీ మల్టిపుల్ పేజెస్ కింద క్రియేట్ చేసి ముందు ఆ వాటిని సెపరేట్ ఆఫ్ ఫైల్స్ కింద క్రియేట్ చేస్తారు. చేసిన తర్వాత ఈ ఫైల్స్ అన్నీ ఒక కంటెంట్ కింద లేయర్ వైజ్లో కంబైన్ చేస్తారు. స్విచ్ బిట్వీన్ దోస్ లేయర్స్ టెక్నిక్ విల్ నాట్ వర్క్ ఆఫ్ ది లేయర్స్ హ్యావ్ టూ మచ్ కంటెంట్ ఆర్ టూ మెనీ ఇమేజెస్ సింప్లీ బికాస్ ది ఓవరాల్ హెడెడ్ ఆఫ్ ద డౌన్లోడింగ్ ది పేజ్ విల్ be too great. It also won't work well if visitors to your site are unlikely to want to see all of the pages. ఇక్కడ ఈ లేయర్స్ వైజ్ ఫైల్ని సెపరేట్ చేస్తా, ఆ ఫైల్ని అన్ని కంబైన్ చేస్తా ఒక సింగిల్ ఫైల్లో డౌన్లోడ్ చేస్తారు. ఈ టెక్నిక్ విల్ నాట్ వర్క్ ఇఫ్ ద లేయర్స్ హ్యావ్ టూ మచ్ కంటెంట్ ఆర్ టూ మెనీ ఇమేజెస్. ఎక్కువ ఇమేజెస్తో ఉన్న ఎక్కువ కంటెంట్తో ఉన్న ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వదు. సింప్లీ బికాస్ ది ఓవర్ హెడ్ ఆఫ్ ది డౌన్లోడింగ్ ది పేజ్ విల్ బీ టూ గ్రేట్. ఇలా ఓవర్లోడ్ మనకు సింపుల్గా డౌన్లోడ్ అవ్వాలంటే వెరీ సింపుల్గా మనం ఆ పేజెస్ని క్రియేట్ చేసుకోవాలి. మల్టిపుల్ పేజెస్ని ఒక పేజెస్ కింద డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఆ క్రియేట్ చేసేటప్పుడు వెరీ సింపుల్గా మనం క్రియేట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోగలగాలి. ఇట్ ఆల్సో వోంట్ వర్క్ విల్ ఆఫ్ విజిటర్స్ టు యువర్ సైట్ ఆర్ యూనిక్లీ. అండ్ ఆల్సో ఏం చేస్తారంటే ఒకేసారి చాలామంది సో మెనీ పర్సన్స్ ఆ సైట్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేసేటప్పుడు అది వర్కౌట్ అవ్వదు. అందుకని తక్కువ టైంలోనే తక్కువ పేజెస్ మల్టిపుల్ పేజెస్లో డౌన్లోడ్ చేసిన ఎక్కువగా ఒకేసారి ఆ సైట్ని ఓపెన్ చేసి అందరూ ఒకేసారి చూస్తే డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ కూడా అవ్వదు.
టు వాంట్ సీ ఆల్ ఆఫ్ ది పేజెస్, మొత్తం అందరూ ఆ పేజెస్ ఒకేసారి చూడాలన్నా అది వర్కౌట్ అవుతుంది. హౌఎవర్ మోస్ట్ ఆఫ్ యువర్ డేటా ఈజ్ టెక్స్ట్ బేస్డ్ ఆన్ వేర్ యూజర్స్ ఆర్ గోయింగ్ టు వాంట్ టు సీ ఆల్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ ఏ గుడ్ ట్రిక్. ఎందుకు దీన్ని ఇలా చేశారంటే డేటా అనేది ఒక టెక్స్ట్ బేస్ చేసుకుని క్రియేట్ చేసాం. డేటా మొత్తం ఒక డేటా అంతా ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా అంతా సెపరేట్ చేయకుండా టెక్స్ట్ వైజ్లో ఒకే చోట కంటెంట్ అంతా ఒకే చోట అప్లై చేసి అది యూజర్ ఒకేసారి చూసే విధంగా ఇన్ఫర్మేషన్, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒకేసారి తెలిసే విధంగా ఈజీగా ఉంటుందని ఇలాగా మల్టిపుల్ పేజెస్ని ఒక సింగిల్ డౌన్లోడ్ కింద చేయడానికి ఈ ప్రాసెస్ అనేది యూజ్ చేశారు. ఎందుకు చేశారంటే ఒక ఆబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకేసారి తెలుసుకోవచ్చని, ఈజీగా ఉంటుందని ఆ యొక్క కాన్సెప్ట్తో ఈ మల్టిపుల్ పేజెస్ని ఒక సింగిల్ డౌన్లోడ్గా చేయడానికి యూజ్ చేశారు. దిస్ ఈజ్ ఏ గుడ్ ట్రిక్ కానీ బట్ ఇట్ విల్ ఆల్సో వర్క్ వెల్ యాజ్ వే ఆఫ్ స్ప్లిట్టింగ్ ఏ సింగిల్ లార్జ్ డాక్యుమెంట్ ఇంటూ సెవరల్ స్క్రీన్స్. అంటే అలాగే దీన్ని ఇలాగా చేశారు. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ సంబంధించిన డేటా అంతా స్ప్లిట్గా కూడా చేసి, స్ప్లిట్ అంటే సెపరేట్గా చేసి ఉంచి సెపరేట్ చేసి ఉంచి ఫైల్లో సెపరేట్ చేసి ఉంచారు. అది ఒక సింగిల్ డాక్యుమెంట్గా డౌన్లోడ్ విధంగా కూడా ఎక్కువ ఒక సింగిల్ డౌన్లోడ్ అయ్యే విధంగా కూడా ఆ ఆప్షన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. డేటా సో దట్ యూజర్స్ డోంట్ హ్యావ్ టు స్క్రోల్ అప్ అండ్ డౌన్. స్టైల్ షీట్ ప్రోగ్రామ్, దీని యొక్క ప్రోగ్రామ్ చూడండి. స్విచ్, ఫాంట్ సైజ్ 20 feet, ఫాంట్ ఫ్యామిలీ ఏరియల్, దీని యొక్క లాంగ్వేజ్ కలర్ అల్ట్రా మెరియన్, బ్యాక్గ్రౌండ్ వీట్, ఓవర్ ఫాంట్ సైజు 20 feet, ఫాంట్ ఫ్యామిలీ అంటే మల్టిపుల్ పేజెస్ కదా, ఒక్కో పేజెస్కి దాని యొక్క సైజు, దాని యొక్క లాంగ్వేజ్, కలర్, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అప్లై చేయాలి. మల్టిపుల్ పేజెస్ కాబట్టి ఇవన్నీ కలిపి ఒక లింక్ చేశారు. లింక్ విజిటెడ్ టెక్స్ట్ డెకరేషన్ నేమ్, ఫాంట్ ఫ్యామిలీ ఇది ఒక పేజ్, ఇదంతా కలిపి మనకి ఇలా మల్టిపుల్ పేజెస్ని ఆ పేజెస్ యొక్క డేటా అంతా దీనిపైన అప్లై చేసి ఇలా ఒక స్విచ్ వేలో కలుపుతారనమాట. డాట్ స్విచ్ అనే నేమ్ ఫైల్ పెట్టి ఒక్కొక్క ఫైల్ని దాని యొక్క సైజ్ ఎంత ఉంది, దాని యొక్క లాంగ్వేజ్ ఏంటి, దాని యొక్క వెర్షన్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి అవన్నీ అటెంప్ట్ చేసి ఓవర్ డాట్ స్విచ్ డాట్ ఓవర్ ఇలా ఇవన్నీ కలిపి ఒక లింక్ ఆప్షన్ పెడతారు. ఏ విజిటెడ్ ఏ యాక్టివ్ టెక్స్ట్ డెకరేషన్ నేమ్ అని పెట్టి పి అనే లొకేషన్లో మొత్తం ఈ రెండు, ఒకటేమో డాట్ స్విచ్, ఒక డాట్ ఓవర్ ఇవన్నీ కలిపి ఒక లింక్ ద్వారా వచ్చి పి అనే పేజ్లో డౌన్లోడ్ అవ్వాలి. అవి అలాగా ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ దాని యొక్క ఫాంట్ సైజు చేంజ్ అయ్యే విధంగా ఫాంట్ ఫ్యామిలీ టైమ్స్ రోమన్ టైమ్స్ సిరీస్ ఆఫ్ ఫాంట్ సైజ్ కలుపు ఇలా చేసి టెక్స్ట్ అలైన్ జస్టిఫై మార్జిన్ లెఫ్ట్ 10%. ఆ యొక్క సింగిల్ డౌన్లోడ్ అయ్యాక దాని యొక్క వెబ్ పేజ్ ఎలా ఉండాలన్నది కూడా డిజైనింగ్ చేశారు. ఫాంట్ సైజ్ 6 feet, కలర్ రియల్, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇలా డిజైన్ చేసేటప్పటికి అది మనకి మల్టిపుల్ పేజెస్ అనేది సింగిల్ పేజ్లో డౌన్లోడ్ అయ్యే విధంగా మనకి డిజైన్ చేసి ఉంచారు. దీని ద్వారా మనం మల్టిపుల్ పేజెస్ ఇన్ సింగిల్ డౌన్లోడ్ ఎలా యూస్ చేస్తారు అన్నది కూడా మనం డిజైనింగ్ చూసాం అన్నమాట. Good luck, Amma.